నాకెలాంటి దురుద్దేశం లేదు చరణ్ గారు, దయచేసి నన్ను నమ్మండి. ఇంకాపండి. మా ఊళ్ళో కట్ల పాముని చూశాను కానీ ఇలా కట్ల డబ్బుని ఎప్పుడు చూడలేదత్తా. ఎంత చూసినా తనివి తీరడం లేదు. ఇంతకీ ఆ పిల్ల రాక్షసుని ఎక్కడ పెట్టావమ్మా? మనకి బాగా కావలసిన వాళ్ళ దగ్గర దాచిపెట్టాను నాన్న. అమ్మ కావాలి, నాకు అమ్మ కావాలి. అమ్మ, అమ్మ కావాలి. తలుపు తీయండి. నేను మా అమ్మ దగ్గరికి వెళ్ళిపోతాను. తలుపు తీయండి. తలుపు తీయండి. తలుపు తీయండి. నాకు భయం వేస్తుంది. తలుపు తీయండి. నేను మా అమ్మ దగ్గరికి వెళ్ళిపోతాను. తీయండి. నాకు భయం వేస్తుంది. తలుపు తీయండి. అమ్మా, ఆకలేస్తుందమ్మా. నువ్వు వస్తావని చెప్పావు కదమ్మా. రాజా అంకుల్ నాకేం కావాలంటే అది ఇచ్చి నన్ను బాగా చూసుకుంటాడని చెప్పావు కదమ్మా. నన్ను రూమ్ లో పెట్టి తలుపులు వేసేశారమ్మా. నాకు భయం వేస్తుందమ్మా. తొందరగా రా అమ్మా. రేయ్, ఆకలంటుంది కదా, అన్నం పెడదామా? తర్వాత పెడదాంలే, ముందు క్లైమాక్స్ చూద్దాం. అమ్మా, అమ్మా, అమ్మా. తలుపు తీయండి. హలో, నేను అవంతికని మాట్లాడుతున్నానండి. చెప్పండి. పాప ఎలా ఉంది? చాలా టార్చర్గా ఉంది. ఒకటే అరుస్తుంది, లేపేయాలన్నంత కోపం వస్తుంది. ఆ, దయచేసి అంత పని చేయకండి. ఒక స్కెచ్ ప్రకారం కిడ్నాప్ చేసి మీ దగ్గర దాచాం. మేము అనుకున్న పని నెరవేరడానికి ఎంత సమయం లేదు. నేను పంపించమని చెప్పేంత వరకు కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. మీరేం టెన్షన్ పడకండి. మీరు పంపించమని చెప్పేంత వరకు పాప మా దగ్గర చాలా సేఫ్గా ఉంటుంది. ఇలాంటి యాక్టివిటీస్ మాకు సర్వసాధారణం. ఒక్కసారి మా ప్లేస్లో అడుగు పెడితే బయటపడ్డం అంత సులభం కాదు. ఈ భరోసా చాలండి. ఎందుకంటే దాని వయసు తక్కువే అయినా దాని విలువ చాలా ఎక్కువ. అందుకే మాటికి ఫోన్ చేసి జాగ్రత్త అంటున్నాను. మీ మనుషుల చేత పంపించిన తర్వాత కనీసం మేం దాని మొహం కూడా చూడకుండా లోపల వేసేశాం. మీ వాళ్ళందరూ కాపలాగా ఉన్నారు. ఎక్కడికి పోదులండి. ఓకేనా? ఓకే అండి. మీరు చేస్తున్న హెల్ప్కి థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ ఓకే. ఉంటానండి. ఓకే అండి, బాయ్. ఆ లహర్ని బయటికి గెంటేశాం. ఇంక మనం దేనికోసం ఎదురు చూస్తున్నట్టు? వచ్చిన పని ఫినిష్ చేసేస్తే అయిపోతుంది కదమ్మా. ప్రిన్సీని చంపేస్తే మన లైన్ క్లియర్ అయిపోతుంది కదమ్మా. మనం వచ్చిన పర్పస్ అదే అయినా ఇక్కడ చిన్న ప్రాబ్లం ఉంది చలం. ఏంటమ్మా అది? చరణ్ కి పాప్ అంటే ప్రాణం. ఇప్పుడు
ఆ పాప ప్రాణం పోయిందని తెలిస్తే షాక్ అవుతాడు, ప్యాథటిక్గా తయారవుతాడు. ఆ విషాదం నుంచి బయటపడ్డానికి ఎంత టైం తీసుకుంటాడో తెలీదు. పాయింటే. ఎందుకంటే పాప బతుకున్నప్పుడే రెండో పెళ్లికి అంగీకరించిన వాడు పాప చనిపోయాక తొందరగా నిన్ను పెళ్లి చేసుకుంటాడన్న నమ్మకం చాలా తక్కువ. ఎస్, ఎగ్జాక్ట్లీ. అందుకే పాపని అడ్డు పెట్టుకుని చరణ్ చేత తాళి కట్టించుకోవాలి. ఆ తర్వాత దాన్ని అడ్డు తొలగించుకుంటే ప్రిన్సీ పేరు మీదున్న ఆస్తి చరణ్కి ట్రాన్స్ఫర్ అవుతుంది. అప్పుడు నా భర్త ఆస్తి మీద భార్యగా నాకు సర్వ హక్కులు ఉంటాయి. ఏమంటావ్? క్రిమినల్ లాయర్నే. అప్పుడప్పుడు చిన్న చిన్న లాజిక్లు మిస్ అవుతుంటాను. లాజిక్ తోనే మ్యాజిక్ చెయ్యాలి శేషాచలం. ఒకేసారి కస్తూరిలో అంత మార్పు వచ్చిందంటే జీర్ణించుకోలేకపోతున్నాను. వీళ్ళింకా రారేంటి? అదే కారు. పొద్దునెప్పుడో వెళ్ళి ఇప్పటిదాకా కారులో తిరిగొచ్చారా? దాని మొహానికి చిరిగిపోయి బెల్టులు తెగిపోయిన చెప్పులు తప్ప ఏ రోజైనా ఇంత మంచి చెప్పులు వేసిందా? అమ్మో అమ్మో, ఈ నేరాలు ఘోరాలు చూడ్డం నా వల్ల కాదు. నా గుండె ఆగినంత పని చేస్తున్నారు. హే ఓల్డ్ లేడీ. ఎస్ యంగ్ లేడీ. హౌ ఇస్ గెటప్ మై? సూపర్. థ్యాంక్స్. థ్యాంక్స్ థ్యాంక్స్. ఇదిగో డ్రైవర్ బాబు, చెప్పండి మేడం. ఆ లగేజ్ తీసుకెళ్లి గుమ్మ ముందు పెట్టమ్మా. ఓకే మేడం. అక్కడ పెట్టు. కోడలా, ఏంటత్తా ఎండకి నల్లగా అయిపోతావు, గొడిగేయమంటావా? అడగొద్దు, ప్రతి చిన్న విషయం చెప్పాలా? రేంజ్ మారిందమ్మా, తొందరగా గొడుగు పట్టు. ఓసి దీని దుంప తెగ. ఏంటి దీని బడాయ్? అక్కడ ఎండేది? నీళ్ళలోనే ఉన్నారు కదా. డ్రైవర్, ఏంటి మేడం? హౌ మచ్ అయ్యింది? అబ్బా, నా కోడలు ఇంగ్లీషు ఇరగదీసేస్తుంది. థ్యాంక్స్ ఆంటీ. నువ్వు చెప్పు బాబు. 3000 అయింది మేడం. అత్త, ఇచ్చేయమంటావా? ఇచ్చేయి. 3కి 3 కలిపి 6000 ఇచ్చేయి.
పాపం పక్కింటి నీలవేణ్లాగా చాలా బేదవాళ్లాగా ఉన్నాడు. మేడం. షాక్ అయ్యావా? అవును మేడం. కలలా అనిపించి నిజమిది. షాక్ అవ్వద్దు, తీసుకో, ఎంజాయ్ చేసుకో. థ్యాంక్ యూ మేడం. ఇట్స్ ఓకే. మీకు ఎప్పుడు టాక్సీ కావాలన్నా నన్నే పిలవండి మేడం. యా, ష్యూర్ ష్యూర్. వెళ్ళొస్తాను మేడం. ఆంటీ, ఎస్, అందరు చలో. చలో చలో. ఆ నగలేంటి, ఆ డబ్బేంటి, ఆ స్టైల్ ఏంటి? ఒకేసారి వాళ్లలో అంత మార్పేంటి? పాలవాడి చేత, పేపర్ వాడి చేత, కేబుల్ వాడి చేత ఎప్పుడు తిట్లు తిట్టించుకునే కస్తూరి చివరికి నాకివ్వాల్సిన కందిపప్పు 250 రూపాయలు అప్పు తీర్చలేని కస్తూరి 3000 దగ్గర 6000 ఇస్తుందా? ఎంత విడ్డూరం! నమ్మశక్యంగా లేదు. ఏదో జరిగింది. రాత్రికి రాత్రి దానికి ఏ లంక బిందులో దొరికాయి. కనిపెట్టాలి. ఏదో జరుగుతుంది. అదేంటో కనిపెట్టాలి. మీకు దూరంగా, మీతో ఎలాంటి సంబంధం లేకుండా మాకు మేము బతకాలనుకున్నాం. కొట్టాలైన మీ పెద్ద కోడల్ని ఉద్ధరించడానికి నాకు అన్యాయం చేయాలని చూశా. ఉమ్మడి కుటుంబంలో సంతోషంగా ఉన్న ఒక్క కోడల్ని చూపించండి. కుటుంబం కుటుంబం అని 10 సార్లు చెప్పకండి. అది కుటుంబం కాదు, సంత. ఎన్ని మాటలందమ్మా, ఎప్పటికీ జరిగింది నిజమని అనిపించడం లేదు. ఒక పీడ కలలానే ఉంది. స్వయానా దేవతే మన ఇంట్లో అడుగు పెట్టిందని సంబరపడినందుకు ఎలా చేసిందో చూసావా? కోడలు ఇలా చేసిందని మీ నాన్నకి తెలిస్తే ఇంకేమైనా ఉందా? వదిన సంగతి వదిలేయమ్మా. అన్నయ్యకి ఏమైంది? మా ఆయన అన్నట్టు అన్నయ్య మనకి ఫోన్ చేయాలి కదా. ఇన్ని రోజులు చేయకుండా ఉండడానికి అన్నయ్యకి మాత్రం మనసులో వచ్చింది. భార్య ఎంత మారిస్తే మాత్రం మారిపోతాడా? ఎంత కొంగును ముడేసుకుంటే మాత్రం ఇలా చేస్తాడా? తల్లిదండ్రుల కంటే ఆమె గారే ఎక్కువైపోయారా అతనికి? అభి అన్నయ్య గురించి నాన్నగారు ఏమనేవారు? నా కొడుకు రాముడు అనేవారు. తండ్రి మాట జవదాటడు అనేవారు. అలాంటి నాన్నను ఎలా మర్చిపోతాడు? ఎలా మారిపోతాడు? లేదమ్మా, నా కొడుకు ఎలాంటి పరిస్థితుల్లోనూ మారడు. శ్వేత ఎంత కొంగను ముడివేసుకున్నా మనకు ఫోన్ చేయకుండా ఉండడు. ఏదో జరిగింది, అభి అన్నయ్యకు ఏదో జరిగింది. అందుకే నా మనసుకి కలవరంగా ఉంది, కేడు సంగిస్తుంది. నేను వెంటనే అన్నయ్యని చూడాలి, మాట్లాడాలి. ఎక్కడున్నాడో ఎలా తెలుసుకుంటామమ్మా? శ్వేత ఎక్కడుంటే అక్కడే ఉంటాడు. నా కొడుకుని వీలైనంత తొందరగా చూస్తే గాని నా మనసుకి శాంతి ఉండదు. తీసుకొస్తానమ్మా. అన్నయ్య ఎక్కడున్నా సరే నేను తీసుకొస్తాను. మాంగళ్యం తంతునా నేనంటూ తాళి కట్టిన వేళ వేశాను ఒట్టు. మమ జీవన హేతునా అంటూ 7 అడుగులు నిన్ను నడిపాను చుట్టూ.
రిషి నందన్ అనే వాడి రూపంలో రాక్షసుని చూశాను నేను. నా భర్త రూపంలో దేవుణ్ణి చూశాను. నిజంగా నిజంగా నా భర్త మానవ రూపంలో ఉన్న దేవుడే. దేవుడు కాకపోతే మానం పోగొట్టుకున్న ఒక ఆడదాని మీద అభిమానం ఎలా చూపిస్తాడు? పరాయి వాడి పాపాన్ని తన భార్య కడుపును మోస్తుందని తెలిసిన కడుపులో ఎలా దాచుకుంటాడు? అలాంటి దేవుడికి దూరమయ్యాను. అతనితో జీవితాన్ని పంచుకోలేకపోయాను. ఎలాంటి దురదృష్టవంతురాల్ని నేను, ఎలాంటి శాపగ్రస్తురాల్ని నేను. నా జీవితం గురించి ఎన్నో కలలు కన్నాను. చివరికి ఇలా అయిపోతుందనుకోలేదు. బాధపడకు. నా జీవితం నాశనం అయిపోకుండా నన్ను నేను ఎటు కాపాడుకోలేకపోయాను. కనీసం నా భర్తను కూడా కాపాడుకోలేకపోతానేమోనని భయంగా ఉంది. కొడుకు ఎప్పుడు కనిపిస్తాడా అని ఒక తల్లి, అన్నయ్య ఎప్పుడు కనిపిస్తాడా అని ఒక చెల్లి, కొడుకు కొడలు ఎప్పుడు వస్తారా అని ఒక తండ్రి ఎదురు చూస్తున్నారు. వాళ్ళందరికీ రేపు నేను ఏం సమాధానం చెప్పాలి? నా భర్త ఇప్పుడు నా దగ్గర ఉండుంటే నాకు ధైర్యంగా ఉండేది. నా భర్తని దూరం చేసుకుని ఒంటరిదానైపోయాను. కనీసం ఈ పాలన్న తాగమ్మా. ఆ అవంతిక విసిరితే కింద పడిపోయాను. అలలా మళ్ళీ పైకి లేవాలి. దాన్ని ముంచేసేంత పైకి లేవాలి. పాపని కాపాడి దానిని ఓడించేదాకా నాకు మనశ్శాంతి ఉండదు, ఆకలి ఉండదు. నా వల్లే మీకు ఈ పరిస్థితి వచ్చింది. నన్ను క్షమించండి మేడం. అమృతం కంటే ముందు విషం పుట్టినట్టు మంచి కంటే ముందు చెడు పుడుతుంది. కొంత సమయానికి నాశనం అయిపోతుంది. ఆ సమయం ఇప్పుడొచ్చింది. వాళ్ళ అంతు చూసి అంతం చేయాల్సిన సమయం దగ్గరలోనే ఉంది. అందుకే నీ సహాయం కావాల్సొచ్చి నిన్ను రమ్మన్నాను. ఏం చేయాలో చెప్పండి మేడం. ఆ అవంతిక పాపని ఎక్కడ దాచిపెట్టిందో మనకి తెలీదు. కాని మనం పాపని కనిపెట్టడం ఆలస్యమైతే పాప ప్రాణాలకే ప్రమాదం. ఇప్పుడు మనం 4 చోట్లకి వెళ్లి వెతికేంత సమయం లేదు. అది పెద్ద ప్రాసెస్. అందుకే మనం షార్ట్ కట్లో వెళ్ళాలి. అలా వెళ్లాలంటే నా దగ్గర ఉన్న ఈ అవంతిక నంబర్ ఒక్కటే ఆధారం. ఈ నంబర్ మాత్రమే పాప ఎక్కడుందో తెలిసేలా చేయగలదు. ఈ నెంబర్ నుంచి అవంతిక ఎవరితో మాట్లాడుతుందో తెలుసుకుంటే పాపని కిడ్నాప్ చేసింది ఎవరో, పాపని వాళ్ళు ఎక్కడ దాచిపెట్టారో ఈజీగా తెలుసుకోవచ్చు. అర్థమైంది మేడం. నీకు తెలిసిన వాళ్ళెవరైనా ఈ నెంబర్కి సంబంధించిన కాల్స్ లిస్ట్ ని, కాల్ రికార్డింగ్స్ ని మనకివ్వగలరా? నాకు ఈ ఏరియా, ఈ మనుషులు అందరూ కొత్తే. ఈ పని నీ వలన మాత్రమే అవుతుంది. భూషణ్ అని ఒక ఫ్రెండ్ ఉన్నాడు మేడం, వాణ్ణి కనుక్కుంటాను. వెంటనే చెయ్యి.
ఓకేరా. ఫ్రెండ్ బయలుదేరాడు మేడం, మనం వెళ్దాం రండి. వెళ్ళొస్తాను దుర్గమ్మ. అలాగేనమ్మా. అయిన వాళ్లే కాని వాళ్ళవుతున్న ఈ రోజుల్లో పరాయి వాళ్ల కోసం ప్రాణాలకు తెగించి పోరాడుతున్నావు. దేవతవు అమ్మా నువ్వు. తీసుకెళ్ళండి అంకుల్. అమ్మ దగ్గరికే తీసుకెళ్తున్నావు రా. నిజంగానా? నిజంగానే రా.